అంకుశం న్యూస్ కి స్వాగతం. నేను మీ కవిత. అనంతపురం జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళల మందరం కూడా ఏదైతే మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్ ను మరింత బలం చేకూర్చేందుకు మరింత భరోసాని కలిగించేందుకు మన అన్న మంత్రివర్యులు యువ నాయకులు యువకరం రథసారథి మహిళల భద్రత కోసం సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించుతున్నటువంటి మా అన్న మహానాడు వేదికగా శ్రీశక్తి నినాదాన్ని కూడా ప్రవేశపెట్టి ఈరోజు 33% రిజర్వేషన్లు ఎటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పార్లమెంట్ రిజర్వేషన్ బిల్ కి అతీతంగా ఈరోజు విదిన్ ద పార్టీ అలాగే రాబోయే 2029లో 33% రిజర్వేషన్ ని అమలు పరిచి తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలకి ఈరోజు అత్యంత గౌరవాన్ని కలిగించినటువంటి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా అనంతపురం జిల్లా తెలుగు మహిళల నుంచి అన్నకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు మహిళల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్ గా చూసి ఎన్నో ఏళ్లుగా కూడా కేవలం పదవులు ఇచ్చి ఎక్కడ కూడా పవర్ లేకుండా ఎంతో ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఆడపిల్లలను కూడా చూడకుండా మహిళలను చూడకుండా దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, అత్యాచారాలు, అంటే ఎక్కడ కూడా మహిళకి గౌరవం లేని సమాజంగా గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జరిగింది. మనం అంతా చూసాం. అమరావతి రైతులు మహిళా రైతులనైతే ఆటలాగా ఏ రకంగా అయితే చేస్తున్నటువంటి ఉద్యమం గుర్తించకుండా పోలీసులను వాడుకొని బట్టలు ఊడిపోయేంత వరకు కూడా ఎక్కడ ఎంత అరాచకాన్ని కూడా చూసుండరు. అలాంటి అరాచకాల్ని ఆనాడు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్ర మహిళలు చూశారు. ఈ రోజు దానికి ధీటుగా తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి కూడా ఈ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో దాదాపు 4 దశాబ్దాలు వస్తున్నా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మహిళలకి అత్యంత గౌరవాన్ని ఇచ్చి ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నామో మనం అంతా చూస్తా ఉన్నాము. దానికి నిదర్శనం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి అత్యంత సంక్షేమాన్ని కలిగిస్తూ ఒక భద్రతతో కూడినటువంటి పరిపాలన మనకి మహిళలకు ఇస్తూ వెళ్తున్నటువంటి సందర్భాలు మనం అంతా చూస్తూ వచ్చాము. ఈ రోజు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పెద్దలందరికీ కూడా ఈ రోజు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళల సాధికారిత కోసం ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈ రోజు స్వయం సహాయ సంఘాలను ప్రోత్సహించే విధంగా దాదాపు ఎన్ని వేల కోట్ల టర్నోవర్ ని ఈ రోజు ఒక మహిళ, ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళ ఈ రోజు ముందుకు వెళ్ళి చేస్తా ఉంది. ఖచ్చితంగా మన వెన్ను తట్టి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు. సమాజంలోకి వచ్చి ఒక నాయకత్వాన్ని వహిస్తే ఆ సమాజం మారుతుందని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు లోకేష్ గారు. మహిళలందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు. నిన్న మహానాడు వేదికగా మంగళగిరిలో నేను స్వయంగా అక్కడే ఉండి దాన్ని చూడడం జరిగింది. లోకేష్ గారు శ్రీశక్తి నినాదాన్ని కూడా ఒక ఎజెండా రూపంలో మహానాన్ని స్టార్ట్ చేయడం కూడా 33% రిజర్వేషన్లు ఈ రోజు పేపర్లకే పరిమితం కాకుండా ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టి చూపించే విధంగా కూడా గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఈ రోజు దాన్ని ఇంకా బలపరిచేందుకు, గ్రామీణ స్థాయి నుంచి బలపరిచేందుకు ఈ రోజు తీసుకున్నటువంటి డెసిషన్ ఒక హిస్టారిక్ డెసిషన్ అని కూడా తెలియజేస్తా ఉన్నాము. మన తెలుగుదేశం పార్టీని చూసి
ఇతర రాజకీయ పార్టీలు ఈ రోజు ఉత్తుత్తగా మహిళలను ముందు పెడతా ఉన్నారు తప్పించి రాజ్యమంతా ఏలేదు కూడా ఎవరో ప్రత్యక్షంగా ప్రజలకు కూడా తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీలో మహిళలకి రాజకీయ రాజకీయ ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈరోజు చూసుకుంటే మహిళలు దాదాపు 12% మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేలుగా మహిళా ఎమ్మెల్యేలుగా ఇంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీలో కూడా చూడలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 2024 ఎన్నికల్లో దాదాపు 22కు పైగా మనకి మహిళా ప్రతినిధులను అటు ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేలు, ఎంపీల్ని ఈరోజు ప్రోత్సహించి నాయకత్వ స్థానానికి తీసుకువచ్చారంటే ఒక నమ్మకం. మహిళలు కేవలం ఒక సంక్షేమం తీసుకునే బెనిఫిషరీస్ గా కాకుండా ఈ రోజు సమాజాన్ని నడిపించాలి, ఒక లా మేకర్స్ గా అవ్వాలి, ఒక డెసిషన్ మేకర్స్ గా అవ్వాలి అని ఒక గొప్ప ఆలోచనతో తీసుకున్నటువంటి ఈ ఆలోచన ఖచ్చితంగా మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాము. గ్రామీణ స్థాయి నుంచి కూడా అలాంటి ప్రతినిధులు అందరము కూడా మహిళా నాయకత్వాన్ని ఇంకా ప్రోత్సహించి మహిళా లీడర్స్ ని ఇంకా తయారు చేసి ఈ రోజు మనం రాష్ట్రాన్ని నడిపించేందుకు ముందుకు తీసుకెళ్లేందుకు కూడా రోజు మేమందరం కూడా కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది ఇప్పటి వరకు అక్క వాళ్ళందరూ కూడా మాట్లాడారు. గతంలో జరిగినటువంటి మహిళల మీద దాడులు కానీ అన్యాయాలు కానీ అదే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రక్షణగా ఈ రోజు మహిళలు ఉన్నారో వాళ్ళ భద్రత రూపంలో కానీ బాధ్యత రూపంలో కానీ సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ ఈ రోజు మహిళలకు పెద్దపీఠం వేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కేవలం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీలోనే మనం చూస్తున్నామండి. అటు ఆస్తిలో సమాన హక్కు అన్న ఎన్టీఆర్ గారి నాటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు ఆ హక్కు కేవలం ఆస్తి తీసుకోవడమే కాదు, ఆ ఆస్తి ఇయ్యాలంటే దాని గౌరవము, సమాజంలో ఆడపిల్లకి ఒక గౌరవము అని కూడా తీసుకొని ఒక వారసత్వము, ఆడపిల్ల అంటే భారం కాదు ఒక వారసత్వం అని నిరూపించినటువంటి గొప్ప మహనీయుడు మన్న ఎన్టీఆర్ గారు. దాన్ని ఈ రోజు గ్రామీణ స్థాయిలో ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా అవ్వాలి, స్వయం ఉపాధి కలగాలి, కుటుంబంలో ఒక వ్యక్తి కాకుండా మహిళలతో అనుసంధానం చేసి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు కూడా మహిళల చేతి మీదుగా నడిపిస్తే ఆ కుటుంబం గాని సమాజం గాని రాష్ట్రం బాగుంటదని నమ్మినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చట్టసభల్లో మహిళలకు ఈ 33% సీట్లు కేటాయించడం వల్ల మహిళలందరం కూడా ఈ రోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు ఎన్ని ఆశలున్నా, చదువుకొని ఎన్ని లీడర్షిప్ స్కిల్స్ ఉన్నా ఈ రోజు బయటికి వచ్చి పని చేయాలన్నా, బయటికి వచ్చి ఒక పదవిని తీసుకోవాలన్నా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇన్సెక్యూరిటీస్. కానీ ఈ రోజు ఈ నిర్ణయం వల్ల ఆ మహిళలందరూ కూడా ఈ రోజు బయటికి రావడం జరుగుతుంది, వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మరింత బలోపేతం చేసేందుకు, మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు అనంతపురం తెలుగు మహిళల తరఫున మేమందరం కూడా కలిసి కట్టుకొని ఒక మహిళని ఒక వ్యక్తిగా కాదు మహిళా శక్తులమని కూడా ఈ రోజు మేమందరం కూడా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మనము చూస్తున్నామో డ్వాక్రా సంఘాలని ప్రోత్సహించే విధంగా అనేక రకమైనటువంటి పథకాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అటు బ్యాంకు లింకేజీల ద్వారా వేల కోట్ల ఆర్థిక సహాయం మహిళలకు అందిస్తా ఉన్నాం. మహిళలను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే దిశగా ఈ రోజు అనేక కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం.
ముఖ్యంగా సూపర్ 6 పథకాల్లో అద్భుతమైన పథకం, ప్రజలకు మహిళలకు ఎంతో చేరువైన పథకం స్త్రీ శక్తి పథకం ద్వారా కూడా ఈ రోజు మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఏకంగా ఉచితం చేశారు. ఇద్దరికి మర్చిపోలేదండి, గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేసి రోడ్లన్నీ కూడా గుంతలమయం చేసి వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు లేకుండా, ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఒక భద్రత లేకుండా ఎంత ఇబ్బంది పడినారో చూశారు. ఈ రోజు ఈ పథకం ద్వారా ఆర్థిక స్వతంత్రంతో పాటు గ్రామీణ మహిళలందరూ కూడా, లేదా పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలు టౌన్ కి వచ్చైనా లేక ఇతర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఈ అవకాశం ఎంతో వాళ్ళకి అవసరంగా పడుతుందని కూడా సందర్భంగా తెలుస్తా ఉన్నాం. మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, అవ్వాలు, పెద్ద మనుషులు ఇంకెవరైనా గుళ్ళల్లోకి వెళ్ళాలంట మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఈ రోజు స్వతంత్రంగా భద్రతతో ఈ రోజు పల్లె వెలుగు లాంటి అనేక రకమైనటువంటి బస్ ని ఈ రోజు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు తిరిగే అవకాశాన్ని, భద్రతతో కూడినటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వడం చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే విధంగా తల్లికి వందనం, దీన్ని కూడా ఎవరు మర్చిపోలేదండి. ఈ రోజు వరకు కూడా మేము ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంచే కార్యక్రమం వెళ్ళినా, గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండి మా కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ఎప్పుడైనా ప్రజలను కలవడానికి వెళ్ళినా తల్లులందరూ కూడా చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తారు. సాయంత్రం కాగానే పిల్లలందరూ, గ్రామాల్లో పిల్లలందరూ కూడా ఈ రోజు బడికి వెళ్తా ఉన్నారని ఎంతో సంతోషం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మేము కళ్ళారా చూసామని. ఎందుకంటే గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో అమ్మఒడి అని చెప్పి ఒక దగా చేసి తల్లికి ఒకరే బిడ్డకి డబ్బులు వేసి, అది కూడా సంపూర్ణంగా వేయకుండా విడతల వారీగా ఏదో 7,000, 6,000, 5,000 అసలు లెక్కలే తెలియకుండా ఎవరు అడుగుతారులే మహిళలే కదా అంటే ఒక చిన్న చూపుతో తల్లులన్నీ కడుపుతో కోత మిగిలించినటువంటి సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో. ఒక బిడ్డని స్కూల్కి పంపించాలి, ఇంకో 2-3 బిడ్డలు ఉంటే పనులకి కూలి నాయలకి పంపించే పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు నారా లోకేష్ గారి ఆలోచనతో ఎంతమంది తల్లులుంటే అంతమంది బిడ్డలకి ఈ రోజు విద్యని అభ్యసించేలాగా, ఆ పిల్లలని చదివించేలాగా ఈ రోజు అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందజేస్తూ ఈ రోజు ఆ తల్లులో పడుతున్నటువంటి సంతోషం అంటే పిల్లలకి ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు మంచి చదువు అందించాలనే భావనతోనే ఈ రోజు అనేకంగా వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకోవడం కానీ, వలసలు వెళ్ళి పనులు చేసుకోవడం కానీ, డబ్బు సంపాదించాలి, ప్రైవేట్ స్కూళ్ళలోకి వేయాలి, మా బాప బాగా చదువుకోవాలి అని. కానీ ఈ రోజు ఆ బిడ్డలకి ఒక ఊరటనిస్తూ, తల్లిదండ్రులకి ఊరటనిస్తూ, ఆర్థిక స్వతంత్రాన్ని కూడా ఈ రోజు కలిగిస్తూ, ఆర్థిక సహాయం అందిస్తూ ఈ రోజు ఆ విద్యని కూడా అద్భుతంగా మీరు చూశారు. గతంలో 10th రిజల్ట్స్ లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అత్యంత ఉత్తీర్ణతతో ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ని నిల్చున్నారంటే ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకం ఎంతో ఎంతో ఉపయోగంగా మారిందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహిళా తల్లులందరూ కూడా ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నారో తెలియజేస్తున్నాం. దీపం 2 పథకం వంటింటి కష్టాలను తీర్చినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు దీపం పథకం కింద ఉచిత కనెక్షన్లు ఇచ్చారు. ఈ రోజు దీపం 2 పథకం కింద సిలిండర్లే ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి వాళ్ళకి ఇంటికి కేటాయిస్తా ఉన్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఈ రోజు చేస్తున్నటువంటి, మహిళలు ఇబ్బంది పడకుండా ఇస్తున్నటువంటి సంక్షేమం అండి ఇదంతా కూడా. ఏనాడు వైసీపీ ప్రభుత్వంలో చూసారండి ఇదంతా? మహిళలని కేవలం ఈరోజు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కేవలం ఓటు బ్యాంక్ గా మార్చుకుంది మీరు. ఈ రోజు గ్రామ స్థాయి నుంచి కూడా మహిళలు బయటికి వచ్చి చెప్తారు, ఓటు కోసం మీరు చేసినటువంటి అబద్ధాలు, పేపర్లకే పరిమితమైనటువంటి హామీలు మేము ఆచరణలో పెట్టి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు మహిళలను ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు తీసుకొని శ్రీ శక్తి యాప్ ని కూడా మనం ఈ రోజు ఉపయోగించుకోవడం. గతంలో చూసాము, ఉత్తుత్త యాప్లు పెట్టి, ఉత్తుత్త స్టేషన్లు కట్టి, బోర్డులు పెట్టి
వాళ్ళ రాజకీయ కలాపాలకి లేదా వాళ్ళ రాజకీయ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడానికి యూజ్ చేసినటువంటి బిల్డింగ్స్ ని ఈ రోజు అవన్నిటిని కూడా రీవ్యాంప్ చేసి ఒక భద్రత, ఒక సిస్టమ్ లో ఆడపిల్ల ఏ కంప్లైంట్ తో వచ్చినా కనీసం 24 గంటలు 48 గంటల్లో దాని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. నిందితులను అరెస్ట్ చేసే విధంగా కూడా ఈ రోజు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఎంతో పెద్ద ఎత్తున పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మహిళలకు గౌరవం, అవకాశాలు, నాయకత్వాన్ని కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మేము నిరూపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మహిళలు ఎదిగితే కుటుంబం ఎదుగుతుందంటారు. కుటుంబం ఎదిగితే సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో కూడా ఈ రోజు రాబోయే కాలంలో కూడా మహిళా లోకం అంతా కూడా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా, రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగం అయ్యే విధంగా ఈ రోజు మహిళా నాయకత్వాన్ని మేమందరం కూడా ప్రోత్సహించి ముందుకు వెళ్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అనంతపురంలో అంటే రాయలసీమ ప్రాంతంలో కూడా అందరికీ తెలుసు మహిళలు మామూలుగా బయటికి వచ్చి పని చేసుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. ఈ రోజు రాజకీయ రంగాల్లో మేము ఇంతమంది తెలుగు మహిళల మందరం కూడా ముందుకు వచ్చి ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అండి ఎన్నో కేసులు, అనవసరమైన కేసులు, ఆడపిల్లల్ని చేయూతనిస్తానన్న వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, అడిగితే కేసులు పెట్టారు, సమస్య ఉందంటే కేసులు పెట్టారు. అటు ఆడ లేదు, ఇటు మగ లేదు, పిల్లలు లేదు, పెద్దలు లేదు, వ్యాపారవేత్తలు లేదు, ఉన్నత స్థాయిలో ఉన్నారో లేదు, డాక్టరు లేదు, లాయర్ లేదు, ఇష్టానుసారంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ రోజు మహిళా లోకమే వాళ్ళకి బుద్ధి చెప్పింది. 2024లో మహిళలందరూ కూడా ఏకతాటిగా ఒక శక్తిగా మారి వాళ్ళ వైసీపీ ప్రభుత్వాన్ని దించి ఈ రోజు దేవుడిగా భావించే ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక ధ్యేయంతో మహిళలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ మహిళల ఆశీర్వాదంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిందంటే కూడా వాళ్ళ ఆశీర్వాదం అని కూడా తెలియజేస్తూ, అలాంటి మహిళలకి మేమందరం కూడా అక్క చెల్లెళ్ళం అందరూ కూడా ఈ రోజు వాళ్ళ అభ్యున్నత కోసం ప్రత్యేకంగా మేమందరం కూడా బలోపేతం పరిచే విధంగా కూడా మహిళా నాయకత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా, బలపరిచే విధంగా నారా లోకేష్ గారి సారథ్యంలో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.